వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొత్తం మీరు కడప నగరంలో మహానాడు చేసుకోవడం జరిగింది. ఆ మహానాడు కార్యక్రమంలో మీ ప్రజా ప్రతినిధులు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సంవత్సర కాలం మీరు చేసే కార్యక్రమాలు ఏదైతే చెప్పగలిగారా? ఏమీ చెప్పలేకపోయారు. ఎందుకంటే మీరేం చేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏం చేయలేదు. చేయకపోగా ఆ మహానాడు కార్యక్రమంలో మీ ప్రజా ప్రతినిధులు మా మీద కసితో, జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో ప్రసంగించారే కానీ ఎక్కడా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు తెలపలేని దుస్థితిలో ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాగే కనుక మీరు ఇలాంటి సాంప్రదాయాలు కనుక మీరు కనుక కంటిన్యూ చేస్తే రాబోయే ఇంకా 6 నెలలు చూస్తారు జనం. ఈ 6 నెలల్లో కూడా మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే జనం చొప్పించి కొడతారని చెప్పి కూడా మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ, ఈ చదువుకున్న యువకులు ఎవరైతే ఏ పార్టీ అయినా కావచ్చన్నా, చదువుకున్న యువకులు ఈ రోజు రాజకీయానికి ఆకర్షవంతులై రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రతి పార్టీలోకి సమాజానికి సేవ చేయాలని, అలాగే వాళ్ళు పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి సేవ చేయాలనే ఒక భావనతో ముందుకు వస్తున్నారు. మీరు పెట్టే రాజకీయ నాయకుల మీద, పెద్ద వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టి వాళ్ళు లోపలేస్తున్నారు. మీరు పెట్టే ఈ రాజకీయ కేసులు వారు చూసి ఏ విధంగా ముందుకు వస్తారని చెప్పని మీరు మనందరినీ అడుగుతున్నారన్న. సమాజానికి, యువకులకి ముందుగా మంచి మెసేజ్ ఇవ్వండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి మా జిల్లా యువకులందరం ఆయన బయటకు వచ్చేంత వరకు మా యువకులందరం వారి కుటుంబానికి తోడుగా ఉంటాం. అలాగే మా జిల్లా నాయకత్వం ఏదైతే ఆదేశించిందో ఆ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల్లో మా యువత అందరం ముందుండి కార్యక్రమాలు విజయవంతం చేసి మేము చేస్తామని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ జై జగన్. నమస్కారం అన్న. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతా ఉన్నా సరే, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ, ప్రజలకు చేసిన మోసపూరితమైన వాగ్దానాల పట్ల కానీ, వాటిని ఏ విధంగా అమలుపరచాలా అనే ఆలోచనను పక్కన పెట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఈరోజు దానికి నిదర్శనం ఏంటంటే మా నాయకుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ అన్న గారు మీద చేసిన అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనమని తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, ప్రజల కోసం ఆయన పడిన తపన కావచ్చు, ప్రజల తరపున కావచ్చు, ప్రజల కొరకు కావచ్చు, ప్రతిరోజు కూడా నిత్యం ఇదే పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రజల తరపున పోరాడుతూ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే కార్యక్రమంలో ఎప్పుడు కూడా ముందున్న నాయకుడు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు అనే ఒకే ఒక కారణంతోనే కొంతమంది చేసిన కొన్ని అభియోగాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ అదేదో మేము ఏదో గొప్ప సాధించేసాము, ఏదో దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చేసాము అనే ఇదిలో ఈరోజు సర్వేపల్లికి సంబంధించిన ఒక నాయకుడు జబ్బలు జరుచుకుంటూ నిన్న మొన్నటి రోజున మహానాడులో కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నెల్లూరు ప్రజలే కాదు యావత్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా మంది ఈరోజు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎంత హుందాగా ఉంటాయంటే దాదాపుగా ఒక జడ్పీ చైర్మన్గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎంతో హుందాగా ఆ జడ్పీ చైర్మన్ కావచ్చు, అక్కడి నుంచి కావచ్చు, ఈరోజు మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కావచ్చు, ఒక నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అవలంబించిన తీరు కావచ్చు, ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్న విధానం కావచ్చు, ఆయనకు ఒక ప్రత్యేకమైన ముద్రను వేస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని నచ్చక ఈరోజు సర్వేపల్లికి సంబంధించిన ఒక నాయకుడు కూటమి అధికారంలో ఉందనే ఒకే ఒక కారణంతో ఆయన ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు, కార్యకర్తలకి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు, నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నాడు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక అభియోగాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆయన అరెస్ట్ చేస్తూ కనీసం ఇక్కడ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా ఎక్కడ కూడా ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాకుండా ఆయన చేసిన చర్యలు చూస్తే సిగ్గుతో తలదించుకున్న పరిస్థితులు ఈరోజు నెల్లూరు రాజకీయాల్లో. గతంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో మంది మహా నాయకులు కూడా రాజకీయాలు చేశారు. వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ఆ రోజు రాజకీయాలు చేసినటువంటి గొప్ప నాయకుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రతిష్టని పెంచే విధంగా రాజకీయాలు చేశారు తప్ప
ఎక్కడ కూడా రాజకీయాల్ని వ్యక్తిగత దానికి వాడుకొని కానీ, ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కానీ ఎక్కడ కూడా పనిచేయాల. ఎంతో హుందాగా రాజకీయాలు చేసి నెల్లూరు జిల్లా రాజకీయ ప్రతిష్టను పెంచారు తప్ప ఎక్కడ కూడా తగ్గించాల. కానీ ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేనటువంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఈరోజు అవలంబిస్తూ ఉన్నారు. అవలంబించిన తీరు చూస్తే ఎంతో సిగ్గుగా తలెత్తుకున్న పరిస్థితి. కేవలం అధికారం అడ్డుపెట్టుకొని, అధికారం ఉందన్న ఇదితో, అధికారం ఉందన్న అహంకారంతో, అధికారంలో మనం ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే ఒక నాయకుడి మీద, మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుని ఈరోజు వాళ్ళు పెట్టిన తీరు చూస్తే ఎంత అసహ్యంగా జనాలు మాట్లాడుకుంటున్నారనే దానికి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆరంభం కంటే ముగింపు చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏదైతే అక్రమ కేసుల బనాయిస్తూ ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేయాలనే ఆలోచనతో మీరు అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మా నాయకుని అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, భయభ్రాంతకు గురి చేయాలని మీ ఆలోచనని తిప్పుకొడుతూ, మా నాయకుడు, మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతో, ఆయన మాకు ఇచ్చిన భరోసాతో, రెట్టింపు ధైర్యంతో ఈరోజు మీడియా ముందుకు మేము వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ మాకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. కానీ ఇదే పరిస్థితి రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మేము ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తే, ఆ రోజు ఈరోజు మేము ఎదుర్కొంటున్న తీరు రేపు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనుక వస్తే, ఇలా ప్రశ్నించే పరిస్థితి నుంచి కూడా మీడియా ముందు మాట్లాడేది పక్కన పెడితే కనీసం ఆ రోజు మీరు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు అరెస్ట్ చేశారు. సర్వేపల్లిలో ఆ నాయకుడితో ఉన్న కొంతమంది చోట నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళే భయపడే పరిస్థితులు, భయభ్రాంతకు గురే పరిస్థితులు ఈరోజు సర్వేపల్లిలో ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా మచ్చలేనటువంటి మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈ విధమైన అక్రమ కేసులు అరెస్ట్ చేసి, అక్రమంగా ఆయన మీద అభియోగాలు మోపి ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే, రేపు వాళ్ళ ప్రభుత్వ అధికారులు మా ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంది అని ఈరోజు తలలు పెట్టుకుంటూ భయభ్రాంతకు గురవుతూ అధికారంలో ఉన్నా కానీ రాజకీయాలు ధైర్యంగా చేయలేని పరిస్థితులు ఈరోజు సర్వేపల్లిలో కొంతమంది నాయకుల్లో ఉందని తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఇదే ఆఫీసులో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ఆయన వెంట నడిచిన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎప్పుడు అండగా ఉంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఆయన మీద అరెస్ట్ చేయడం జరిగింది. మాకు చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయంగా మేము పోరాడుతాం, న్యాయ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి న్యాయంగా పోరాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు జైలు నుంచే ఆయన రిమాండ్ ఏదైతే ఉన్నాడో క్లీన్ చిట్ తో ఆయన బయటకు వస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ఏదైతే ప్రశ్నించే గొంతుకు మీరు సంఖ్యలు చేస్తారనుకున్నారో, ఆయన ప్రశ్నించే గొంతు కాస్త రేపు ఆయన బయట క్లీన్ చిట్ తో బయటకు వచ్చిన రోజు గర్జించే గలంతో ఆయన మీ ముందు ఉంటారని తెలియజేస్తూ, ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల విధిలో కావచ్చు, ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కావచ్చు, రానున్న రోజుల్లో మా నాయకుడు ఆయన ఆదేశాలతో ఖచ్చితంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ, రాష్ట్ర నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, రాబోయే రోజుల్లో మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో మరింత ఉధృతంగా ఈ యొక్క కార్యాచరణాన్ని ఏమైనా ఉంటే న్యాయపరంగా మేము పోరాటాలు చేస్తూ, ఖచ్చితంగా మేము మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో కావచ్చు గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, గోవర్ధన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడనే దానికి ఒక చిన్న ఉదాహరణ. దాదాపుగా ఆయన అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఆయన కుటుంబానికి, ఆయన ఇంటికి వందలాది మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతిరోజు కూడా మీ కుటుంబానికి, మీ గోవర్ధన్ గారి కుటుంబానికి మేము అండగా ఉంటామని ప్రతిరోజు 100 మంది కార్యకర్తలు, నాయకులు వస్తున్నారంటేనే గోవర్ధన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకి మంచి చేశాడు, ప్రజలకు ఏ విధంగా ఆయన సేవలు అందించడం దానికి ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా. గోవర్ధన్ గారి అరెస్టు ఎంత అక్రమం అని తెలియజేయడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఈ రోజు దాకా కూడా నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా ఈ యొక్క అరెస్టుని ఇది సమయానికి ఎవరు కూడా సమర్థించకపోవడం ఇది ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. ఇది అక్రమం అరెస్టు అని వాళ్ళ నాయకులకు కూడా తెలుసు కాబట్టి ఒక సర్వేపల్లి నాయకుడు తప్పితే వేరే ఏ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేకపోవడం మీరు గమనించండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఏ సంస్కృతిని అయితే మొదలు పెట్టారో ఆ సంస్కృతిని మేము ముగించే రోజు ఖచ్చితంగా మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే మా నాయకుని అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా రాష్ట్ర జిల్లా యోజన విభాగం తరఫున మేము తీసుకుంటామని, ఖచ్చితంగా మా నాయకుల ఆదేశాలతో రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా
మా యొక్క కార్యాచరణని రూపొందించుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళంత త్వరగానే క్లీన్ చిట్ తో బయటకు వస్తారని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.